కోపం వస్తుంది, బాగా ఎక్కువ వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందులో ఎవరితో తప్ప నాకు చెప్పండి. ఇప్పుడు మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, చాలా రష్గా ఉంది, వెళ్తున్నారు, చాలా రష్గా ఉంది. మీరు పొరపాటున మీ ఎదుర్కొంటే మన వాళ్ళు కాల్ చెప్పేస్తారు, మీరు ఏమంటారు? చూసుకోలేదు, సారీ. సో మీరు చాలా దయావరం కాబట్టి సారీ చెప్పారు. ఓకే, రెండో ఇన్సిడెంట్, సేమ్ ఇన్సిడెంట్, ప్లేస్ మారిందంటే మీ కాల్ని అవతల కూడా అప్పుడు ఏ కోపం వచ్చేస్తుంది. చూడండి, నేనేలా సరిగా నిల్చోవచ్చు కదా, కాలు ఏమైపోయింది, సేమ్ ఆన్సర్ కానీ వస్తాయి. మరి రెండు ఇన్సిడెంట్లు ఒకటే, టూ ఇన్సిడెంట్స్ ఒకటే, కానీ రియాక్షన్స్ ఎందుకు మారింది? ఫస్ట్ దాంట్లో మన తప్పుందని నువ్వు ఫీల్ అయ్యావు, మన తప్పుందని అంటే నీ తప్పుందని నువ్వు ఫీల్ అయ్యావు, కాబట్టి నువ్వేం చేసావు? సారీ అని ఎగ్జిక్యూట్ చెప్పావు. అవతల సిచ్యువేషన్, రెండో సిచ్యువేషన్లో వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళ తప్పును అర్థం చేసుకోవాలి, వాళ్ళ తప్పుని ఏం చేసావు? బ్లేమ్ చేసి చూపించావు. కదా, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు దీనికి కోపం వస్తుంది అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన సిచ్యువేషన్, కోపం రెండు విషయాలనే కోపమే, కానీ అర్థం చేసుకుంటే కోపంగా మారుతుంది, కోపంగా అది ఉండదు. అర్థమైనా? ఎందుకనంటే ఆ లిమిటేషన్ మనకు తెలుసు కాబట్టి. మీరు మహా అయితే కోపపడేది ఎవరి మీద కోపడతాం నాకు తెలిసి, మీరు మీ ఫ్రెండ్స్ మీద కోపడతా ఉంటారు, అలుగుతూ ఉంటారు, లేదా చేతులు తీసివేస్తూ ఉంటారు, అవునా? అలాగే మీ పేరెంట్స్ మీద కోపడతా ఉంటారు. ఎందుకని? వాళ్ళ గురించి మీకు బాగా అదే మీ టీచర్ మీద కోపం వచ్చిందనుకోండి, మీరు చూపించరు, సడన్గా కూర్చోండి, అవునా కదా? అంటే అక్కడ ఏం చేస్తున్నారు? దాన్ని కంట్రోల్ చేసుకుంటారు. అది అర్థం చేసుకోగలిగారనుకోండి, అసలు కోపమే రాదు. ఎందుకు అర్థం చేసుకుంటారో చెప్తాను. మీ క్లోజ్ ఫ్రెండ్ ఏదైనా తప్పు చేసిన పర్లేదు, నాకంటే కదా, చిన్నదే కదా అని ఏం చేస్తాం? సేమ్ మీరు గేమ్స్లో కూడా అంటే పక్కవాడు టీం కనుక ఏదైనా చిన్న పొరపాటు జరిగిందా మొత్తం టీం అందరూ ఏదో కోపం చూపించాను. అదే మీ టీంలో కొంచెం పెద్ద చేసిన వాడి పక్కన మనకి అవునా కదా? సో ఈ విధంగా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. సో ఎమోషన్స్ ఇందాక ఏవైతే వస్తూ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఫ్రెండ్ విసిగించినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఓకే రైట్, అప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? అరుస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చిన్న టెక్నిక్, చాలా మంచి ప్రశ్న, మంచి ఇష్యూ కూడా. ఏంటి అని అంటే చాలా ఎక్కువ స్కూల్స్లో కూడా నేను అప్లై చేశాను. లేకపోతే ఏదైనా రీజన్స్ రాయమంటే మా ఫ్రెండ్ నన్ను డిస్టర్బ్ చేసినప్పుడు లేదా మిగతా ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేసినప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది అని చెప్తూ ఉంటాను. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో ఒక పిల్లి ఉందనుకున్నాం, లేదా నాకు తెలియదు కానీ ఉందని అనుకోండి, ఓకేనా? అది మీరు ఇలా కొడుతున్నప్పుడల్లా అది ఎగిరి తొక్కివేస్తూ మీ మీద వస్తుంది అనుకోండి, మీకు అదొక సరదా ఎంటర్టైన్మెంట్. అది ప్రతిసారి ఏం చేస్తుంటారు? దాన్ని ఏడిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఓకేనా? అలా కాకుండా అదే పిల్లి మీరు ఇలా కొట్టినా అది మాట్లాడకుండా వెళ్ళిపోయింది అనుకుంటాం. 2 రోజులు కొడతారు, 3 రోజులు కొడతారు, మీకే చిరాకు వస్తూ ఉంటుంది. ఇది రెస్పాండ్ అవుతుంది ఎందుకు నాకు, ఆ పిల్లి జోలికి వెళ్తాం, అవునా కదా? ఎందుకు? మీకు అక్కడ ఎంటర్టైన్మెంట్ దొరకదు. సేమ్ మీరు మీ ఫ్రెండ్స్ అంతే. మీరు ఎప్పుడైతే పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారని మీరు కొంచెం రెచ్చిపోయినట్టు మాట్లాడారో వాళ్ళకి అది ఎంటర్టైన్మెంట్. మీరు డిస్టర్బ్ చేస్తే మనకి ఎంటర్టైన్మెంట్, మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? పదే డిస్టర్బ్ చేయాలి, అదే కదా? బటన్ ప్రెస్ చేస్తే మ్యూజిక్ వచ్చినట్లే ప్రతిసారి బటన్ ప్రెస్ చేస్తామని అంటున్నారు.
సందర్భం కూడా ఉంది. ఇవి మీ తప్పు లేకుండా కూడా కొన్నిసార్లు మీ మీద తప్పులు పడతా ఉంటాయి. అప్పుడు చాలా కోపం వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ బ్యాచ్ ఉన్నారనుకుంటాం, 6 బ్యాచ్, ఓకేనా? ఇందులో ఎవరో ఒక తప్పు చేస్తారు, కానీ వీళ్ళు 6 బ్యాచ్ అవ్వడం వల్ల మనోడు పిలిచి మీరు తప్పు చేశారు కదా అంటే పాయింట్ అవుట్ చేస్తారు. సార్ నేను తప్పు చేయలేదు, లేకపోతే నాకు వల్ల అవ్వలేదు అని చెప్పినా కూడా వెనక్కి ఏమవుతుంది, ఎక్కువ కోపం వస్తుంది. మరి అప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి? సో అప్పుడు మీ పర్స్పెక్టివ్, ఆలోచన విధానం మార్చుకోవాలి. అర్థమైందా? ఆలోచన విధానం ఏం మార్చుకోవాలి? రైట్, ఇప్పుడు నన్ను ఈసారి తప్పు పట్టినా నేనేంటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం తీసుకుంటాను. నేను ఏదైతే నిలబడుతున్నానో స్టాండ్ బై. ఇక్కడ స్టాండ్ బై అంటే కోపంగా ఆన్సర్ చెప్పేది కాదు. ఇప్పుడు నీకు తెలిసిన ఆన్సర్ నువ్వు దాని మీదే నిలబడి ఉండడం. చాలా మంది చూడండి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళని అంటాం, అవునా కదా? చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటే అటు ఇటు మూవ్ అవ్వడం, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే విషయం మీద నిలబడి ఉంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ప్రమాద స్థితిలో మీరు ఇరుక్కున్నప్పుడు మీరు స్టాండ్ బై మీ అంతా మీరు తీసుకోవాలి, పక్క వాళ్ళ మీద డిపెండ్ అయిపోకూడదు. మీరు ఎప్పుడైతే స్టాండ్ బై తీసుకుని స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడు మిమ్మల్ని చూసి అవతల వాళ్ళు భయపడతారే తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మనం పడిపోతున్నాం అనుకుంటేనే తప్ప పక్క వాళ్ళు కనబడుకోవడానికి ట్రై చేస్తామా లేదా? పక్క సపోర్ట్ ఎప్పుడు తీసుకుంటాం మనం పడిపోతున్నప్పుడు దాన్ని నిలబడుతున్నప్పుడు ఏ సపోర్ట్ తీసుకోం కదా. సేమ్ ఇదే అప్లికేషన్ అక్కడ కూడా. అదేనా? ఎప్పుడైతే మనం ఆటోమేటిక్గా స్టాండ్ బై లేము, అంటే స్ట్రాంగ్గా లేము, అప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని వెయిట్ చేయడానికి, ఇంకా వీక్ చేయడానికి చూస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ మధ్యలో ఉంటారని నేను చెప్పట, ప్రతి చోట ఉంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఎమోషన్స్ అనేవి మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అవి ఎలా స్ట్రాంగ్గా అవుతారంటే చాలా మంది బాగా చదవట్లేదు అని ఎక్కువ లేబుల్ చేస్తూ ఉంటారు. అవును, నీకు ఏ పని చాలా కావట్లేదు అని లేబుల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాధపడుతూ ఉంటారు తెలియకుండా. అంటే నేను చదవట్లేదా, లేదా నాకు ఏ పని రాదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నిజంగా అలాగే ఉన్నామో అని ఫీల్ అవుతుంటారు. కానీ అలాంటి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలో ఒక టెక్నిక్ చెప్తారు. ఏంటి అంటే, బాగా దీన్ని మనం లో కాన్ఫిడెన్స్ అని కూడా అంటాం. ఏమన్నా లో కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఇప్పుడు నలుగురితో పని చేయమనండి, చాలా జమ్మని ఏం చేస్తాం. అలా కాదు, ఒకరికి ఏమనండి ముందు కదలేదు. ఎందుకని? సెల్ఫ్ డౌట్, నీ మీద నీకు నమ్మకం లేకపోవడం. అలా సెల్ఫ్ డౌట్ ఉన్న ప్రతిసారి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అసలు ముందుకే వెళ్ళాలి. నిర్ణయం తీసుకోవడానికి ముందుకే వెళ్ళాలి, ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి చిన్న టెక్నిక్ ఏంటంటే, ప్రతిరోజు కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు మీరు ఒక్కడే కూర్చోండి. ఎవరో మీరు ఒక్కడే కూర్చుని ఫస్ట్ మీరు ఏం చేయండి, ఈరోజు నేను ఏ విషయాలు సాధించాను. సాధించడం అంటే మేము చాలా ఏం సాధించలేదు సార్ అని ఫస్ట్ వచ్చే ఆన్సర్. ఇక్కడ సాధించడం అని అంటే ఈరోజు టాస్క్, పనులు పూర్తి చేయడం, ఏవైతే పనులు అయ్యి పూర్తి చేశారో అవన్నీ సాధించడం. అలాగే ఈ రోజులో మిమ్మల్ని మీరు మెచ్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని మీరు మెచ్చుకునే విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మిమ్మల్ని వేరే వాళ్ళు మెచ్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఒక చిన్న పేపర్ మీద రాసుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే బలం కింద మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ నేను సరిగ్గా ఆడలేకపోతున్నాను అని ఒక పిల్లవాడు అనుకున్నాను, ఓకేనా? సో నేను అదే అంటాను, ఈ రోజు వాలీబాల్ ఆడినప్పుడు నువ్వు మెచ్చుకున్న సందర్భాలు ఏమున్నాయి? అలాగే మిగతా వాళ్ళు మెచ్చుకున్న ఏదో ఒక సైంటిస్ట్లోనో లేక ఒక షాట్లోనో ఖచ్చితంగా మెచ్చుకుని ఉంటారు. ఖచ్చితంగా నీకు హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, ఒక్క షాట్ అయినా ఉంటుంది. ఇలా రోజు నువ్వు అది చేస్తూ ఉంటే, చదువులో కూడా నాకు మ్యాథ్స్ అంటే భయం అని అన్నాను. ఈ రోజు మ్యాథ్స్ ఎంతో కొంత 2-3 స్టెప్లని నువ్వు సొంతంగా చేసుకుంటావు. అవే అచీవ్మెంట్. అలాంటివి నువ్వు మైండ్లో రోజు కూడా రీకాల్ చేసుకుంటూ ఉంటే, అంటే ఆ 10 నిమిషాల కూర్చుని
నమ్ముతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీకు తెలియకుండానే నీ మనసులో స్ట్రాంగ్ అవుతుంది. ఇదే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీకు రాని గేమ్ కూడా రోజు ఆడుతుంటే ఏమవుతుంది, వస్తూ ఉంటుందా లేదా, టెక్నిక్స్ తెలుసుకుంటా ఉంటారా లేదా. సేమ్ ఇది కూడా అంతే, మీరు అప్లై చేయడంలోనే ఉంటుంది. కానీ చాలామంది అప్లై చేయడంలోనే ఫెయిల్యూర్ అవుతాం. అందుకే ఎక్కువ సెల్ఫ్ డౌట్లో ఉండిపోవాలి. ఎక్కడ ఉండిపోతాం? సెల్ఫ్ డౌట్. సెల్ఫ్ డౌట్ అంటే ఏంటి? మనకు మనమే డౌట్ ఫీల్ అవుతుంది. నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, పక్కన రాసే ఆన్సర్ మీద ఉన్న నమ్మకం నేను రాసే ఆన్సర్ మీద ఉండదు. అవునా కదా? ఇది పక్కన ఆన్సర్ ముందు ఎదుగుతున్నాం, వాడు తప్పులే రాయి, మన మీద మనకు డౌట్, వాడు మన తప్పుడు రాయని అదే చూసి రాసేసుకుంటున్నాం. ఎందుకంటే మీ ఫ్రెండ్ మీద నీకు నమ్మకం ఉంది కానీ నీ మీద లేదు. ఎందుకు లేదు అని అంటే కారణం అదే, నిన్ను ప్రోత్సహించుకుంటాను. నువ్వు ఇష్టపడినప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఇష్టపడతారు? ఫస్ట్ క్వశ్చన్. అవునా కదా? నిన్ను నువ్వు ఇష్టపడినప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఇష్టపడతారు నిన్ను? అది కష్టమే కదా. సో కాబట్టి నిన్ను ప్రేస్ చేసుకోవడానికి నిన్ను పొగుడుకోవడం రావాలి. ఏ విషయాల్లో నువ్వు ఎక్కువ ఎక్కడైతే వీక్ అనుకుంటున్నావో అక్కడ. ఎప్పుడైనా నీ క్లాస్ రూమ్లో అవ్వచ్చు లేదా నీ 10th క్లాస్ వరకు కూడా ఎప్పుడైనా షార్ట్ అనాలిసిస్ అని ఏదైనా విన్నారా? SWOT. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే చాలామంది ఇక్కడ ఈవెన్తో బట్టల సెలక్షన్ కూడా ఫ్రెండ్ రావాలి, పేరెంట్స్ రావాలి అని అనుకుంటారు. సడన్గా నిర్ణయం తీసుకోలేదు, డిపెండ్ అవుతూ ఉంటారు. అలాంటి వస్తువులు కూడా మరి అది కూడా ఇబ్బందే కదా. అలాగే కొన్నిసార్లు హోంవర్క్ చేయడానికి కూడా ఎదుటి మీద ఆధారపడుతూ ఉంటారు. కొన్నిసార్లు పర్సనల్ వర్క్ చేసుకోవడానికి కూడా ఎదుటి మీద ఆధారపడుతూ ఉంటారు. ఇవన్నీ మరి ఎందుకు జరుగుతున్నాయి? అరే నేనేమంటానంటే మెంటల్గా హెల్తీగా ఉంటామంటే కారణం ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలను అని నమ్మకం కలిగి ఉండడం. అదే ప్రతిసారి నీ మైండ్ సెట్ పాజిటివ్గా ఆలోచించడం. సపోజ్ సార్ అయితే నన్ను తిట్టారు, అంటే ఆ రోజంతా నైట్ కూర్చొని నేను ఏడవగల ఏడవడం వల్ల ఎవరి కష్టం? నువ్వు అనుకుంటా నా మీద జాగ్రత్త